సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, మనం ఇన్నాళ్ళు కూడా చాలా సార్లు కంప్లైంట్ చేస్తా ఉన్నాం, చంద్రబాబు బీజేపీతో పొత్తు ఏం లాభం అని. ఎందుకంటే మనకి ఎన్ని గ్రాంట్లు వచ్చినా సరే ప్రజలకి ఏంటంటే కోరికలు ఇంకా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇంకా ఎక్కువ వస్తే బాగుండు, ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అనుకున్నాం. కానీ ఇప్పుడు విజయవాడలో వచ్చిన వరదలు చూస్తుంటే చంద్రబాబు బీజేపీతో చేసిన మైత్రి లాభం మీద కనబడతా ఉన్నట్టుంది సార్. ఎందుకంటే ఫస్ట్ టైం మనం 2019 2014 అప్పుడు కూడా చూసాం, వైజాగ్ వరదలప్పుడు కూడా. అప్పుడు మోడీ గారు జస్ట్ అలా వచ్చి పై పైన చూసుకొని వరద సాయం చేస్తాము 10,000 కోట్లు అని చెప్పి వెళ్ళారు, కానీ ఆ 1,000 కోట్లు ఎప్పుడు మనకు రాలా. కానీ ఇప్పుడు బీజేపీ మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా విజయవాడలో తిరుగుతా ఎక్కడికక్కడ అంచనాలు వేస్తా, ఎక్కడెక్కడ ఏ చర్యలు తీసుకోవాలో చెప్తా గ్రాంట్ కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఏంటి సార్, 2014కి 2024కి వచ్చిన తేడా ఏంటంటారు బీజేపీ తెలుగుదేశం మైత్రిలో? సరే అట్లేం కాదండి. అంటే పరిస్థితులను బట్టి అవకాశాలు అవసరాలను బట్టి మారుతుంటాయి. అప్పుడు గతం కంటే మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయవాడ అతలాకుతలం అయిపోయిందండి. మీకు నాకు ఇద్దరికి తెలుసు, మీరు ఎక్కడో విదేశాల నుంచి విజయవాడలో ఉన్నారు. ఆ వరదలో ముందు రోజు మనం పార్టీ ఆఫీస్ లో కూడా కలిసాం. అంత తీవ్రమైన వరదలు వస్తాయని ఎవరు ఊహించలేదు. చాలా ఇబ్బందులు అయ్యాయి విజయవాడలో. ఈ దశలో కే అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు నిద్ర మేలుకొని కష్టపడుతున్నారు. అధికారులను కూడా ప్రోత్సహించి ప్రేరణ కలిగించి యుద్ధ ప్రాతిపదికన అందరికి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందరినీ ఆదుకుంటున్నారు. అంటే రక్షణ కల్పిస్తూ ఆ, వాళ్ళకి కావలసిన అవసరాలు తీరుస్తూ, అంటే నిత్య అవసరాలు అవన్నీ అందిస్తూ కృషి చేస్తున్నారు. ఇదే దశలో ప్రజలు కూడా బాగా కలిసి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి చౌహాన్ గారు వచ్చి అక్కడ తిరిగి చంద్రబాబు నాయుడు గారితో పాటు తిరిగారండి. బురదలో తిరిగాడు, ఆ బురద నీళ్ళల్లో తిరిగాడు, బోట్ల మీద తిరిగి చాలా అంటే ప్రజల్లో ధైర్యాన్ని నింపడమే కాకుండా నిధులు సమకూర్చారు. అలాగే మనకు యుద్ధ విమానాల ద్వారా సరుకులు అన్నింటినీ లేదా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇది చాలా అదృష్టం అండి ఒక విధంగా. ఇప్పటి ఈ నేపథ్యంలో మనం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం చాలా లాభదాయకం. ప్రత్యేకంగా విజయవాడ ప్రజలకి ఉపయోగం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీన్ని అప్పుడెలా ఇప్పుడెలా అని ఆలోచించడం అంటే, ఇక గతం గతః, ఇప్పుడు ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది. మీకు అంతేకాదండి, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం వల్ల కోటాను కోట్ల డబ్బు కూడా వస్తాను సార్. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎన్జిఓలు ఇచ్చారు, సినిమా యాక్టర్లు ఇచ్చారు. ఆఖరికి వీళ్ళందరిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1 కోటి రూపాయలు ఇస్తారని ప్రకటించారు. అంటే దోచుకునేది జగన్మోహన్ రెడ్డి కూడా సేవకి దిగారు. హెలికాప్టర్లో పైన తిరిగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బురద నీళ్ళల్లో దిగారు చంద్రబాబు గారిని చూసి. ఈ రోజు నేను చూశానండి, ఆ లారీల్లో సరుకులు వస్తున్నాయి. అది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏం వస్తున్నాయి తెలియదు. మనం ఈసుళ్ళ పుట్ట అని అంటుంటాం, ఆ ఏరియాలో ఈగలు ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, వర్షానికి విపరీతంగా వస్తాయి. అలా ఆ లారీల్లో సరుకులు వస్తుంటే, నిత్యావసర సరుకులు వేల కొద్ది అండి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పెళ్లిళ్ళకు పేరంటాలకు ఎక్కడో తరలి వచ్చినట్టుగా, లేదా దేవుడికి పొంగలు పెడుతుంటారు మా ఏరియాలో, అందరూ వచ్చి చేస్తున్నట్టుగా ప్రజలు, సమాజము, లేదా అధికారులు, కేంద్రం అందరూ కూడా సహాయం చేస్తున్నారండి. కాబట్టి ఇదంతా కూడా ఈ క్రెడిట్ చంద్రబాబు గారికి వెళ్ళాలి. పొత్తు ఫలప్రదమైందని కోరుకోవాలి. పొత్తు మంచిదే కదా, అంటే మరక మంచిదే కదా అన్నట్టు కేంద్రంతో పొత్తు మంచిదే కదా అని అనుకోక తప్పదు. డెఫినెట్ గా సార్, ఎందుకంటే 2014లోనేమో మరక మంచిది కాదనుకున్నాం, ఇప్పుడు అదే మరక మంచిది అనుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే, అంటే ఇప్పుడు ప్రజలు కూడా అండి ఒక మైత్రిని కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఎవరు ఊరికే నిందించరు. వాళ్ళు చేస్తున్న పనులు బట్టే నిందిస్తారు. ఆ రోజు 2014 2019 మధ్య తెలుగుదేశం కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా ఆ రోజు బీజేపీ మన రాష్ట్రానికి ఏమి చేయలేదన్నది అన్నది నిజం. అలాగే ఈ రోజు బీజేపీ ఎంతో కొంత చేస్తుంది అన్నది కూడా నిజం. ఎప్పుడైతే ప్రజలకు వాళ్ళు చేరువవుతారో, ప్రజలకు సేవ చేస్తారో, ప్రజలు కూడా వాళ్ళని అప్రిషియేట్ చేస్తారు. దాని ఉదాహరణే ఈ రోజు బీజేపీకి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్. డెఫినెట్ గా బీజేపీ మన రాష్ట్రం పట్ల ఇలాగే సానుకూలంగా కనుక ముందుకెళ్తే మాత్రం
బీజేపీకి ఎంతో కొంత ఓట్ షేర్ అయితే పెరుగుతుంది. ఎందుకంటే ఇలా అంతా చేసేది చివరికి రాజకీయాలకే కాబట్టి డెఫినెట్ గా ఆదరణ అయితే పెరుగుతుందని ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ రైట్.